అరే గా శివన్నికి ఫ్లాట్ గట్ల సెటిల్ అయితే దావత్ ఇస్తా అన్నాడు కదా, ఒకసారి అడుగురా. పార్టీయేగా, 2 బీర్లు కూడా ఎక్స్ట్రా ఇస్తా. గీ హైదరాబాద్ లో ఉన్న రోజులు గా ప్లాట్ మాత్రం ఖాళీ చేయకన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్లాట్ లో కొన్ని వస్తువులు తీసుకోవాలి, దానికి వెళ్తున్నాం. అబ్బు సరే. వేరే కస్టమర్ దా సేమ్ పీస్ మాకు ఒకటి ఇవ్వండి. లేదు సార్, అది రేర్ పీస్ దొరకదు, వాళ్ళు కూడా అదే అడిగారు. బానే ఉంది. వెయిట్ బాగుందిరా. ఈడియట్స్, బుద్ధుందా అసలు? వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవడానికి సిగ్గుండాలి. ఏమన్నా కావాలని చేసిందా? ఎంతదో చెప్తే పే చేస్తాం. దాని కాస్ట్ 5,000. 5,000? మర్యాదగా కట్టేసి వెళ్ళండి, లేదంటే కథ వేరే ఉంటుంది. ఈ గ్యాప్ లో చెక్ ఎత్తే 5,000 సేఫ్. ఆగండి రా, ఎప్పటికప్పుడు దొరుకుతారు కదా, అప్పుడు చెప్తా మీ పని. వాళ్ళని ఎవరు చేసుకుంటాడో గానీ మట్టా చెప్పొద్దా. నిజంగా వచ్చారు. అమ్మో, 1 minute. ఇదిగోండి 5,000. యాక్చువల్లీ అప్పుడు ఇచ్చేసేవాడిని, కానీ ఆపేశాడు. లేకపోతే అప్పుడు ఇచ్చేసేవాడిని కదా. ఇక మీకు నాకు క్లియర్. డబ్బులు ఓకే గాని నువ్వేంటి ఇక్కడ? నా ఫ్లాట్లో నేను ఉండక ఇంకెక్కడ ఉంటానండి? అయినా నా అడ్రస్ మీకు ఎవరు ఇచ్చారు? హలో, ఇది నా ఫ్లాట్, నీది కాదు. మీ ఫ్లాటా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ మై ఫ్లాట్. నేను నిన్ననే ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. అరే, అసలుకే 6 months అడ్వాన్స్ కూడా ఇచ్చి కూర్చుంటే. ఇదిగోండి, మీరేదో పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ప్లీజ్ వెళ్ళండి. ఓ, అంటే మీరు ఇంతకుముందు ఇక్కడ ఉండేవాళ్ళ? ఇంతకు ముందు కాదు, ఇకపై ఉండిపోయేది నేను. ఇకపైన ఎట్లా ఉంటారండి? చెప్తే అర్థం కదా. అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా అంటే వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? నేను తీసుకున్న ఫ్లాట్ లో నువ్వు ఉండడం ఏంటి? నాటకాలా? నాటకాలు వేసేవాళ్ళ గట్లా చేద్దాం రా. అదిగో ఆయన వస్తున్నాడు, ఆయన అడగండి ఫస్ట్. మళ్ళీ చేస్తాం. ఈ పులు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? వస్తున్నా. వాట్ ఈస్ దిస్ బుల్షిట్? నాకిచ్చిన ఫ్లాట్ లో ఈ అబ్బాయి ఉన్నాడేంటండి? అది నువ్వైతే అడ్వాన్స్ ఇచ్చినవాయే, చెప్పిన టైంకి రాకపోతేవి ఏం చేయమంటావు? ఇంకా మంత్ వేస్ట్ అని చెప్పి ఆయనకి అద్దెకిచ్చిన. అలా ఎలా ఇస్తారండి? ఇచ్చే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఓహో, ఒకసారి కాదు 20 సార్లు కాల్ చేసిన ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందయ్యా. ఏం చేయమంటావమ్మా? అందుకే ఆయనకి అద్దెకిచ్చిన. బాగా చేసు. స్విచ్ ఆఫ్? నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా? ఏదో ఒకసారి మళ్ళీ చేయండి. చెప్తే వినిపించుకోవాయా. ఇక చూడు, చూసినావా స్విచ్ ఆఫ్ వస్తుందా? అరే, నేను తప్పు చెప్తానా అమ్మా? ఇప్పుడు అర్థమైందా? చెప్తే వినిపించుకోవాయా. ఏదో ఒకసారి నంబర్ చూపించండి. ఓహో, నంబర్ కూడా చూపించాలా? ఇంకో చూడు. అది రాంగ్ నంబర్ అండి, నా నంబరే కాదు. రాంగ్ నంబరా? అమ్మని, నాకు ఫిట్టింగ్ పడేలాగుంది. ఎక్కడ మిస్ అయి ఉంటది? ఇల్లంతా తిరిగి చూసుకున్నా. అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేది ఉండదు. అడ్వాన్స్. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99880691. ఓకే 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 అంకుల్, నేను ఒక 10 days లో షిఫ్ట్ అవుతా. డోంట్ కాల్ మీ అంకుల్, కాల్ మీ భాస్కర్. ఓకే ఓకే అండి. ఓకే. అది జరిగిందో జరిగిపోయింది. మీ పైసలు మీకు వెనక్కిస్తాను, మీరు వెళ్ళి చూసుకోరాదు. తప్పు మీరు చేసి ప్రాబ్లం మమ్మల్ని ఫేస్ చేయమంటారా? అదేం కుదరదు, ఈ ఇల్లు మాకే కావాలి. కావాలంటే అతన్నే వేరే ఫ్లాట్ చూసుకోమనండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదెలా కుదురుతుంది? నో, నేను ఖాళీ చేయను. నాట్ పాసిబుల్. ఆహా, కుదరదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. వెళ్ళు. ఎవరికి భయం? వెళ్తాం. వెళ్ళి ఇల్లు చూడడానికి వచ్చిన మాత్రం మిస్బిహేవ్ చేశాడని ఓనర్ పై నిర్భయ కేసు పెడతాం. నిర్భయ కేసా? అసలే పంజాగుట్ట ఎస్ఐ మా బాబాయ్ కాబట్టి కేసు ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత మీ ఓనర్ ని ఫుల్ గా టీవీలో బాగా చూపిస్తారు. మంచిగా. నిర్భయ దోషుడు శిక్ష అమలు జరిగింది. అమ్మా, ఇంకా ఆపుతల్లి, ఆవేశపడకు, ఏ నిర్ణయం తీసుకోబాకు. స్టిల్ బ్యాచులర్ ని. ఇప్పుడు నాకు ఒక్క రిమార్క్ అక్కడ బతుకుతుండే రాజా లెక్క.
నిర్భయ కేసు బదనం చేసేటట్టున్నారు మీరు నన్ను. కొంచెం ఆలోచించుకో నువ్వు. తమ్మి వాట్ ఈస్ ద మ్యాటర్? తమ్మి శివా, హే తమ్మి నో, తమ్మి ప్లీజ్, తమ్మి శివా. ఊరుకోండి. చూడండి, కావాలంటే రెంట్ ఎక్కువ ఇస్తా అంతే తప్పించి ఐ వాంట్ దిస్ ఫ్లాట్ నేను ఖాళీ చెయ్యను. ఏం మేము ఇవ్వలేమనుకుంటున్నావా? మేమే ఎక్కువ ఇస్తాం. ఈ ఫ్లాట్ మాకే కావాలి. నో అంకుల్, డోంట్ లిసన్ టు హర్. నో, నీ పెడత మొహం దానా. వస్తే మన దగ్గర డబ్బులు లేకే కదే ఈ ఫ్లాట్ తీసుకున్నాం. మళ్ళీ రెంట్ ఎక్కిస్తా అంటే ఎక్కడ నుండి తెస్తాం? టంగ్ స్లిప్ అయింది. ఫ్లోలో ఏదో అనేసాను లేవే, నేను సెట్ చేస్తానుండు. హా సరే, ఏదో తెలుస్తారా లేదా మా బాబాయ్కి కాల్ చేయమంటారా? తల్లి నీకు దండం, కొంచెం సేపు టైము, ఆవేశపడకు, ఆలోచించుకునివమ్మా. నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నువ్వు సింగిలే? నువ్వు సింగిలే అయితే అమ్మ తల్లి, నన్ను ఒకసారి చెప్పు నువ్వు తల్లి. పక్క ఫ్లాటు 2 months లో ఖాళీ అవుతుంది. అయితే అప్పటిదాకా మీరిద్దరు ఇద్దరు ఈ ఫ్లాట్ లో అడ్జస్ట్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నో ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి. వీడేంటి వీడో రక్షణ. ఏంటి పొగంది? ఒరే ఇల్లు తగలబడుతాం, లగెత్తరోయ్. అమ్మో, అమ్మ నా బ్యాగు. యో మొత్తం సర్దుకొని లగెత్తాలి రోయ్. పరిగెత్తు 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 పరిగెత్తు. అప్పుడే నాకు గంటలు మోగించావు యమరాజా. పాతకొడుకుంటూ వెళ్ళదు కదయా. అయ్యో అమ్మా మహాతల్లి, ఇది నీ క్రియేషనా? నేను ఇంకా యమరాజ్ గంటలు మోగిచ్చాడు అనుకున్నా. చంపేశావు కదమ్మా. తుతు, అయినా నువ్వేంట్రా మరి ఇంత పిరికోడ్లాగా ఉన్నావు? కొంచెం ఉంటే అమ్మాయి ముందు పరువుకు అంగలో కలిసేది. సర్లే. ఫైర్ స్టేషన్ కి కాల్ చేయాలి. టూ మచ్ స్మోక్. యా అబ్బా, ఆక్రమించేసిందిగా. ఏం చేస్తాంలే కానీ ఇంకా బయట తిందాం. షా చెప్తా. రే మామా, రేయ్ నీ కొత్త ఫ్లాట్లో ఈ వీకెండ్ సిట్టింగ్ పని చేద్దాం, ఏమంటావు? ఏమైందిరా ఇలా ఉన్నావు? రే, ఫ్లాట్లో ఇక పార్టీలు ఏవేం కుదరవురా. ఎందుకు? ఓనర్ ప్రాబ్లమా? కాదురా, మరి వాటర్ ప్రాబ్లమా? అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నా కదా?
సరేరా రే, అర్థమైంది నేను మామ, చెప్పేది అర్థమైంది. ఓకే మామ. అది కాదురా. మర్చిపోయినారు నన్ను, అర్థమైంది. ఏం హే, చెప్పకు చెప్పేది నాకు. విను. నీ ఓవర్ యాక్షన్. నాతో పాటు నా ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఏంది అమ్మాయా? ఆ, అమ్మాయిని తెచ్చుకున్నావు నువ్వు? మీ ఓనర్ ఏమనలేదా? దాన్ని తెచ్చి పెట్టిందే మా ఓనర్ గాడ్రా. ఏ ఫండు, వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఏంది? ఏంట్రా ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు? హాస్టల్కి వచ్చిపోయేలా ఉన్నా. నిజమారా నువ్వు చెప్పేది? నిజమే. అయినా ఈ ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడు లేడు మామ. నీ అవసరాలు తీర్చడానికి ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఇచ్చి నీ బాడీ అవసరాలు తెలుసుకొని నీకోసం అమ్మాయిని తెచ్చి పెట్టాడంటే వాడు మామూలుడు కాదు మామ, అసలు వాడు ఓనరే కాదు మామ, నీ కోసం వెలిసిన దేవుడు మామాడు, దేవుడు. రే 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 నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత సీన్ అక్కడేం లేదు గాని అసలు విషయం తెలిసిందనుకో నిజంగా గుండెకి చేస్తావు. ఏంటో ఉదర్ దేఖో. ఏంటి ఆ కంచుతో ఉంటున్నావా? అవునరా. స్వర్గం బోటు పెట్టి నరకాన్ని తీసుకెళ్తున్నట్టుంది మావా నీ పని. ఏం చేస్తాం? 2 నిమిషాలకి ఎన్ని చుక్కలు చూపించిందిరా. అలాంటిది 2 నెలలంటే నాకు 2 నెలల తర్వాత శేష్ మూవీలో రాజశేఖర్లా కనిపిస్తున్నారా నువ్వు? రే ఏంట్రా అలా అంటావు? ఎందుకురా భయపడుతున్నావు? నీ సిచ్యువేషన్ అలాంటిది మామా. యా అయినా నన్ను వదిలేసి నీకు మంచి ఫ్లాట్ దొరికిందని వెళ్ళిపోయాను కదా, అనుభవించరా ఇప్పుడు, అనుభవించు మంచి. కృష్ణ ఎందుకురా ఈ టైంలో రివెంజ్లన్నీ అవసరమా? కాస్త మంచి ఐడియా ఇస్తే బాగుంటుంది కదరా. ఐడియానా? హీ నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? నీళ్ళలో దూకి అరే మామా నేను తడవకుండా బయటికి రావాలి అన్నట్టుంది. ఐడియా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది తడవకుండా బయటికి రావడం గురించి కాదు, ముసలి నోటి చిక్కకుండా ఉండడం గురించి. అరే ఏమోరా ఏదోదో మాట్లాడుతున్నావు నువ్వు. ముసలు అంటున్నావు, నీళ్ళు అంటున్నావు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఎందుకురా నన్ను ఇలా భయపెడుతున్నావు? అలాగే ఉంటది మామా. అలాగని తన దగ్గర నువ్వు ఇలానే తగ్గుతూ భయపడుతున్నావు అనుకో, అప్పుడు నీ తల నువ్వే ముసలికిచ్చేసినట్టు అవుతుంది. సరేనా? నీ తల జాగ్రత్త మామా.